వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం కామేశ్వరిపేటలో అపచారం జరిగింది. హిందూ దేవాలయాల గోడలపై అన్యమత ప్రచారం దుమారం రేపుతోంది. సిలువ క్రైస్తవ సూక్తులతో రాతలు దుమారం రేపాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, మరికొన్ని ఆలయాల గోడలపై సిలువ గుర్తులతో కూడిన రాతలను ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉగాది రోజున చోటు చేసుకున్న ఈ ఘటనతో గ్రామస్తులు కోపోద్రిక్తులై తక్షణమే దుండగులను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు లేకపోతే సంఘ సంస్కర్తలు ఎన్నో విగ్రహాలు ఉంటున్నాయి. మేము హిందువులమే, ఉగాది నాడు మేము కూడా ఇంటి దగ్గర ఎవరికి ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా ఎక్కడ మౌనంగా కూర్చుంటాం. పక్కగా ప్రభుత్వం గమనించాలని ఈ సందర్భంగా ఎదిగి గుడికొచ్చి రాతలు రాసి పిచ్చి రాతలు రాసి మన దానికి మీద మన మీద ఏమైనా దాడి చేయాలా? దేవాలయం మీద దాడి చేస్తే ప్రతి హిందూ మీద దాడి చేసినట్లే, మన హిందూ ధర్మం మీద దాడి చేసినట్లే, మన సనాతన ధర్మాన్ని విక్రించినట్లే. ఇంతటి పర్వదినంలో ఇటువంటి దాష్టీకాలు చేస్తున్నారు, రెచ్చగొట్టేటటువంటి చర్యలు చేపడుతున్నారు. అదే మనం ఎప్పుడైనా ఏ హిందూ మన బంధువైనా వారి పర్వదినాలలో, వారి తాలూకా క్రిస్మస్లో కానివ్వండి, వారి ఈస్టర్ పండుగలో కానివ్వండి, వారి గుడ్ ఫ్రైడే సందర్భంగా వారి క్రైస్తవ పండుగలో కానివ్వండి, ఇతర మతాలు పండుగలు చేసేటప్పుడు వారి పండుగలు మనం గౌరవించి వారిని మన ఇంట్లో కూర్చుని మీ పండుగ శుభాకాంక్షలు చెప్పామే తప్ప వారి పండుగల్లో ఎప్పుడు కూడా వారి మనసులు గాయపరిచే ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అకృత్యాలు ఎప్పుడైనా ఏ హిందువైనా చేస్తున్నాడు ఎక్కడైనా? అంటే మనం గౌరవిస్తే అది చాటగలుగుతాం అనుకుంటున్నారా? మేము ప్రేమిస్తే మా ప్రేమను చులకతనంగా భావిస్తున్నారా? మా సహనానికి కూడా పరీక్షలు పెడతారా? ఇలా మీ బైబిల్లో చెప్పేటటువంటి మీ సువార్తలు ఇవా మీరు బైబిల్లో రెచ్చగొట్టమని చెప్పిందా మీ బైబిల్? ఇతర మతాల శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం కామేశ్వరిపేటలో అపచారం జరిగింది. హిందూ దేవాలయాల గోడలపై అన్యమత ప్రచారం దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం కామేశ్వరపేట గ్రామంలో ఘోర అపచారం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా హిందూ దేవాలయ గోడలపై అన్యమత ప్రచారం ఒక్కసారిగా కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యంగా కామేశ్వరపేట గ్రామంలో ఉన్నటువంటి హిందూ దేవాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే జలమూరు మండలం ఎండల మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు మరికొన్ని హిందూ దేవాలయ గోడలపై కూడా ఒక్కసారిగా కూడా సిలువ క్రైస్తవ సూక్తులు కలకలం సృష్టించాయని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ ఘటనకి ఎవరు పాల్పడ్డారు అనే విషయంపై అయితే మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా కూడా ఈ సమాచారం ఏదైతే ఉందో ఇదంతా కూడా హిందువులకు తెలియడంతో పెద్ద ఎత్తున కూడా పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ రాతలు రాసినటువంటి ప్రాంతానికి చేరుకొని ఆలయాల వద్ద శుద్ధి కార్యక్రమాన్ని కూడా వైపుగా చేపట్టారు. అయితే ఆ ఆలయ పరిసర ప్రాంతాలని ఇప్పటికే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి అయినటువంటి సరస్వతీనంద స్వామీజీ ఇప్పటికే పరిశీలించడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి భారీగా పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. అంతటితో పాటు గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ దేవాలయాలపై అన్యమత ప్రచారాలు ఒకవైపు విస్తృతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే హిందువులు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకసారిగా కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యంగా జలమూరు మండలం ఇంకా ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి శ్రీ మొకలింగ మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఆనుకుని ఉన్నటువంటి కామేశ్వరపేట గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఎండల మల్లికార్జున స్వామి ఆలయ గోడల పైన, అలాగే ఆలయంలో ఉన్నటువంటి చేతి బావి ఏదైతే ఉందో బావి పైన, అలాగే ప్రధానంగా ఆలయానికి ఉన్నటువంటి ముఖద్వారాలకి ఆనించి అన్యమత ప్రచార
వ్యాఖ్యలు రాయడం అయితే మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీంతో హిందువులంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే హిందువులు అయితే మాత్రం ఉగాది రోజున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇది ఎవరైనా ఆకతాయిలు చేశారా లేకపోతే అన్యమత ప్రచారానికి ఇక్కడ కల్పిస్తూ పెద్ద ఎత్తున ఎవరైనా క్రైస్తవులు ఈ ఘటనకు పాల్పడ్డారనే విషయం అయితే మాత్రం ఇంకా తేల్చాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు అయితే మాత్రం పూర్తిగా కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో తక్షణమే దుండుగులు ఎవరనేది ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే హిందువులకి అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే కొంతమంది అన్యమత ప్రచారస్తులు ఎన్నటి ఘటనకు పాల్పడుతూ హిందువులను కవ్వింపు చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన కానీ ఇలాగే కొనసాగితే అయితే మాత్రం తీవ్రమైన పరిణామాలు రానున్న రోజుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హెచ్చరికలు మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఆ ప్రాంతం మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒక్కసారిగా కూడా హిందూ దేవాలయాలపై అన్యమత ప్రచారం వ్యాఖ్యలు గోడలపై రాయడం అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేపుతుందని చెప్పవచ్చు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.